హలో పిల్లలు, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్ సార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్డ్ వే. పిల్లలు, మరి ఈ సంవత్సరము 10వ తరగతి పుస్తకాలు సిబిఎస్ సిలబస్కు మారడం జరిగింది. మరి ఈ కొత్త సిలబస్లో మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి మొదటి వీడియోను మనము ఈ వీడియోలో చూద్దాం. ఇదే విధంగానే ప్రతి చాప్టర్కు సంబంధించినటువంటి వీడియోలు పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరు చక్కగా చదువుకోండి, గణితంలో మంచి మార్కులు సాధించండి. లేట్ చేయకోకుండా మరి వీడియోలోకి వెళ్దాం. చూడండి, ఫస్ట్ చాప్టర్ క్లాస్ 10 న్యూ సిలబస్. ఫస్ట్ చాప్టర్ ఈజ్ రియల్ నంబర్స్. మరి వాట్ ఆర్ రియల్ నెంబర్స్? మరి 9th క్లాస్లో మనం చదివినాము రేషనల్ నెంబర్స్ ఏమో, ఇర్రేషనల్ నెంబర్స్ ఏమో తెలుసుకున్నాం. ఇప్పుడు రియల్ నెంబర్స్ అంటే ఏమో కూడా తెలుసుకొని ఎక్సర్సైజ్లోకి వెళ్దాం. ఎక్సర్సైజ్ 1.1లో ఉన్నటువంటి సమ్స్ చూద్దాం కొన్ని. మరి చూడండి, ఫస్ట్ రేషనల్ నెంబర్స్ అంటే ఏమో ఒకసారి రీకాల్ చేసుకుందాం. వాట్ ఆర్ రేషనల్ నెంబర్స్? ద నంబర్స్ విచ్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q. p by q ఫార్మ్ లో ఉండాలి. వేర్ p and q are integers and q is not equal to 0. See the numbers which are in p by q form where p comma q belongs to z. Z means what? Integers. Z is integers and q is not equal to 0. q 0 కాకూడదు. q 0 అయింది అనుకోండి, దాన్ని మనం డిఫైన్ చేయలేం. p by 0, ఎనీథింగ్ by 0 is not defined. సో దిస్ ఈస్ ద కండిషన్. అంటే p by q ఫామ్ లో ఎక్స్ప్రెస్ చేసే ప్రతిదీ కూడా రేషనల్ నెంబరే. చూద్దాం, ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, 1/2 వెరీ మచ్ ఇన్ p by q ఫామ్, 3/4, 8/3. ఆఫ్ కోర్స్ ఇవన్నీ కూడా ఇక్కడ దాకా p by q ఫామ్ లో ఉన్నాయి. చూడండి, 0 ఇస్ ఆల్సో రేషనల్ నెంబర్. ఎందుకు? దీన్ని 0ను 0/1 అని రాయొచ్చు, 0/2 రాయొచ్చు, 0/3 రాయొచ్చు. న్యూమరేటర్లో ఉండొచ్చు 0, డినామినేటర్లో 0 ఉండదు. 7 అంతే, 7/1 రాయొచ్చు కదా. 7 is nothing but 7/1. It is also expressed in the p by q form. Of course నెగటివ్ నెంబర్స్ అయినా ఉండొచ్చు, -7 అయినా కూడా రేషనల్ నెంబరే, -7/1 అని రాయొచ్చు. సో మీకు ఏవైతే p by q ఫామ్ లో ఎక్స్ప్రెస్ చేస్తామో అవన్నీ కూడా రేషనల్ నెంబర్స్. 1.5 డెసిమల్ నెంబర్ ఉంది. 1.5 మనం ఏం రాస్తాం? 1.5 is equals to 15/10 అని రాస్తాం. ఆఫ్ కోర్స్ సింప్లెస్ట్ ఫామ్ లో 3/2 అని రాస్తాం. అంటే p by q ఫామ్ లో ఎక్స్ప్రెస్ చేసాం కదా. p by q ఫామ్ లో ఎక్స్ప్రెస్ చేసినామంటే అది రేషనల్ నెంబరే. చూడండి, డెసిమల్ నెంబర్ మనం చూసుకునేది రేషనల్ ఇర్రేషనల్ మనం ఏ విధంగా కనుక్కుంటామంటే, ఇక్కడ అండ్ సో అని అంటే టెర్మినేట్ అయిపోయింది అనుకోండి, అంటే రిమైండర్ 0 వచ్చింది అనుకోండి, అంటే 3ని 2తో డివిజన్ చేస్తే రిమైండర్ 0 వస్తుంది, అప్పుడు ఒక డెసిమల్ నెంబర్ వస్తుంది. అవన్నీ కూడా రేషనల్ నెంబర్సే. ద నంబర్స్ ఏవి డెసిమల్ ఫామ్ లో ఉండేవి, ద డెసిమల్స్ విచ్ ఆర్ టెర్మినేటింగ్ డెసిమల్స్. టెర్మినేట్ అయ్యే ప్రతివి కూడా రేషనల్ నెంబర్సే. తర్వాత ఇక్కడ చూడండి, టెర్మినేట్ కాలే అయితే ఒక నంబరు రిపీటెడ్గా అదే వస్తుంది. 0.333 అంటే దీన్ని మనం 0.3 రికరింగ్ అని రాస్తాం అనమాట. ఒక నెంబర్ కానీ 2 నెంబర్లు అనండి, ఒక సెట్ ఆఫ్ నెంబర్స్ అవే రిపీటెడ్గా వస్తూ ఉంటే వాటిని నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ అంటాం. నాన్ టెర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ డెసిమల్స్. రిపీటింగ్ ఇవి కూడా రేషనల్ నెంబర్సే. అలాగే రూట్ 4 చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 4. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే ఏం రాస్తాం? మరి దీనికి ఎగ్జాక్ట్ స్క్వేర్ రూట్ వాల్యూ ఉంది, దీని యొక్క స్క్వేర్ రూట్ ఈజ్ 2. దీన్ని 2ని 2/1 అని రాయొచ్చు కదా. సో ఇది కూడా రేషనల్ నంబరే. అంటే మనకు స్క్వేర్ రూట్స్ ఇచ్చినప్పుడు ఎలా అనుకుంటాం సార్ అంటే, సింపుల్ వేటికైతే ఎగ్జాక్ట్ స్క్వేర్ రూట్ వాల్యూ ఉంటుందో, లైక్ √4, √9, √25, √36, √144, √400, ఇవన్నీ కూడా రేషనల్ నంబర్సే. ద నంబర్ ఇది స్క్వేర్ రూట్గా ఇచ్చినప్పుడు వాటికి ఏవైతే ఎగ్జాక్ట్ స్క్వేర్ రూట్ వాల్యూ ఉంటుందో అవన్నీ కూడా రేషనల్ నెంబర్సే. ఓకే, రేషనల్ నెంబర్స్ అంటే తెలిసిపోయింది కదా. బ్రాడ్గా మనం ఏం చెప్పొచ్చు అంటే, ఆల్ న్యాచురల్ నెంబర్స్ అన్ని న్యాచురల్ నెంబర్స్ అనండి, హోల్ నెంబర్స్ రేషనల్ నెంబర్సే, ఇంటీజర్స్ కూడా రేషనల్ నెంబర్స్. ఇందులో ఇంటీజర్స్ తీసుకుంటే చాలు, వీటిలోనే హోల్ నెంబర్స్ ఉంటాయి, న్యాచురల్ నెంబర్స్ కూడా ఉంటాయి. ఇంటీజర్లో ఇవి రెండు కాకుండా ఎక్స్ట్రా నెగటివ్ ఇంటీజర్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా రేషనల్ నెంబర్స్. ఇప్పుడు మనం ఇర్రేషనల్ నెంబర్ అంటే ఏమో చూద్దాం. ఏవైతే రేషనల్ కావో అవన్నీ ఇర్రేషనలే. అంటే సింపుల్, ద నంబర్స్ విచ్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q, కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q. p by q ఫామ్ లో ఎక్స్ప్రెస్ చేయలేకపోతే అవన్నీ కూడా ఇర్రేషనల్
నంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 1.23143 అండ్ సో అని చూడండి రిపీట్గా ఇక్కడ టెర్మినేట్ కాలే అంటే రిమైండర్ 0 కాలేదు. సి ఇవి ఏమైతే ఉన్నాయి మనకు ఒక సెట్ ఆఫ్ నెంబర్ అనేది రిపీట్ కావడంలే. ఇందాక 0.33333 వస్తుంది, లేదంటే 0.121212 అండ్ సో అని వచ్చింది అనుకోండి, ఇది కూడా రేషనల్ నెంబరే, ఎందుకంటే దీన్ని 0.12 బార్ అని రాయొచ్చు. ఇందాక మరి 0.33333 అండ్ సో దీన్ని కూడా p/q ఫామ్ లో రాయొచ్చు, దీన్ని 1/3 అని రాయొచ్చు. 1/3లో అంటే p/q ఫామ్ లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు, దీన్ని కూడా అదే విధంగానే p/q ఫామ్ లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. కాబట్టి అక్కడ అవి రేషనల్ నెంబర్స్ అన్నాం. ఇవి టర్మినేట్ కాలేదు, రిపీటు కాలేదు, కాబట్టి దే ఆర్ వాట్? ఇర్రేషనల్ నంబర్స్. దే ఆర్ నాన్ టర్మినేటింగ్ and not repeating. రిపీటింగ్ ని మనము రికరింగ్ అని కూడా అనొచ్చు అనమాట. నాట్ రికరింగ్ అనొచ్చు. ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే ఇర్రేషనల్ నెంబర్స్. అలాగే √8 చూడండి, √8కు ఎగ్జాక్ట్ స్క్వేర్ రూట్ వాల్యూ లేదు, దాని యొక్క వాల్యూ చూడండి √8 మనం స్క్వేర్ రూట్ క్యాలిక్యులేట్ చేస్తే 2.8284271247 అండ్ సో ఆన్. నాన్ టర్మినేటింగ్, ఒక సెట్ ఆఫ్ నెంబర్స్ రిపీట్ కాలేదు, కాబట్టి దే కమ్ అండర్ దిస్ కేటగిరీ, దట్ ఈస్ నాన్ టర్మినేటింగ్, నాట్ రిపీటింగ్ డెసిమల్స్. దట్స్ వై దే ఆర్ ఇర్రేషనల్ నంబర్స్. అట్ ద సేమ్ టైం పై వాల్యూ ఆఫ్ పై, మామూలుగా మనము పై వాల్యూ అంటే మనం ఏం రాస్తాము, పై ఈజ్ ఈక్వల్స్ టు 22/7గా తీసుకుంటాం, అలా లేదంటే 3.14గా తీసుకుంటాం. ఇది మన కన్వీనియన్స్ కోసం, మరి క్యాలిక్యులేషన్స్ ఈజీగా ఉండడం కోసము ఆ విధంగా మనము కరెక్టెడ్ టు 2 డెసిమల్స్గా తీసుకోవడం జరిగింది. కానీ ఎగ్జాక్ట్ పై వాల్యూ ఎంత అంటే చూడండి 3.14159265358972 అండ్ సో ఆన్. రిపీట్ అయితేనే టర్మినేట్ కానే లేదు, ఇది అంటే నాన్ టర్మినేటింగ్ ఆల్సో ఇట్ ఈస్ ఆల్సో ఏ నాట్ రిపీటింగ్, సెట్ ఆఫ్ నెంబర్స్ రిపీట్ కాలేదు, కాబట్టి ఇది కూడా ఇర్రేషనల్ నెంబర్. బాగా గుర్తుపెట్టుకోండి, పై ఈజ్ వాట్? ఇర్రేషనల్ నెంబర్ ఈవెన్ దో వీఆర్ using it as 22/7. This is not correct value 22/7. This is the exact value. This is corrected value. Calculation కు మనకు ఈజీగా ఉండడం కోసం మనము ఈ విధంగా 3.14గా కరెక్టెడ్ చేయడం జరిగింది. చూడండి 3.1415 ఇదంతటి బదులు మనం ఏం చేసినామంటే దీన్ని తీసేసి 3.14 అని మాత్రమే తీసుకుంటూ ఉన్నాం అనమాట. సో ఈ విధంగా వీటిని ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. ఇప్పుడు రేషనల్ ఇర్రేషనల్ నెంబర్స్ అంటే తెలిసింది కదా. ఇప్పుడు రియల్ నెంబర్స్ అంటే చూద్దాం. చూడండి రియల్ నెంబర్స్ అంటే ఇక్కడ ఈ సర్కిల్ వచ్చేసి మనకు రేషనల్ నెంబర్స్ అనుకో, రేషనల్. మరి ఈ సర్కిల్ వచ్చేసి ఇర్రేషనల్. అంటే దీంట్లో హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, న్యాచురల్ నెంబర్స్ అన్నీ ఉంటాయి. దాంతోపాటు p/q ఫామ్లో ఎక్స్ప్రెస్ చేసేటివి డెసిమల్స్, టర్మినేటింగ్, నాన్ టర్మినేటింగ్ అన్నీ వస్తాయి ఇందులో. ఈ రెండు కలిపి యూనియన్ చేస్తే వచ్చేదాన్ని మనము రియల్ నెంబర్స్ అంటాం అనమాట. రేషనల్ నెంబర్ని మామూలుగా మనం q అనే లెటర్తో డినోట్ చేస్తాం, ఇర్రేషనల్ నెంబర్ని మనం q' అనే లెటర్తో డినోట్ చేస్తాం, రియల్ నెంబర్స్ని r అనే లెటర్తో డినోట్ చేస్తాం. రియల్ నెంబర్ అంటే ఏంటంటే అంటే real numbers is equals to union of rational numbers and irrational numbers. యూనియన్ అంటే రెండు కలిపి ఒక దాంట్లోకి వేస్తే కంప్లీట్ వాటన్నిటిని రియల్ నెంబర్స్ అంటే రేషనల్ నెంబర్స్ రియల్ నెంబర్సే, ఇర్రేషనల్ నెంబర్స్ రియల్ నెంబర్సే. ఇది రియల్ నెంబర్స్ అంటే. ఇప్పుడు మరి ఎక్సర్సైజ్లోకి వెళ్ళే ముందు ఒక ఫండమెంటల్ థీరం ఒకటి డిస్కస్ చేసి ఎక్సర్సైజ్లోకి వెళ్దాం. Let's see fundamental theorem of arithmetic. See, what is fundamental theorem of arithmetic? See, every composite number can be expressed అంటే factorized as a product of primes. ప్రతి కాంపోజిట్ నెంబర్ ని మనం ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ గా రాయవచ్చు. ఎలా? అండ్ దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్ అంటే చెప్తా, అపార్ట్ ఫ్రమ్ ది ఆర్డర్ ఇన్ విచ్ the prime factors occur. For example, ఒక కాంపోజిట్ నెంబర్ ని కన్సిడర్ చేద్దాం. Let us consider
10. 10 is a composite number. 10 మనం ఏం రాయవచ్చు 1 into 10 రాయొచ్చు కరెక్ట్. అలాగే 2 into 5 కూడా రాయొచ్చు. అయితే ఇందులో చూడండి 1 ప్రైమ్ నెంబరు కాదు కాంపోజిట్ నెంబర్, అది పక్కన పెడదాం. 10 కాంపోజిట్ నెంబర్, కానీ ఇందులో 2 చూడండి 2 ప్రైమ్ నెంబర్, 5 కూడా ప్రైమ్ నెంబర్. ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలి. దీన్ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అంటాం. సి కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేసినప్పుడు సి ఈ ఎక్స్ప్రెషన్ అనేది యూనిక్. 2 into 5 10కు మాత్రమే ఉంటుంది. ఇది ఒక్కటే పీస్ అంటే మనం ఒక సినిమా డైలాగ్లో మాదిరి ఒక్కటే పీసే. 10 మనము 2 into 5 మాత్రమే రాస్తాం. 10కు మాత్రమే 2 into 5, వేరే ఏ దానికి రాదనమాట. సో దీన్ని మనం ఏమంటామంటే యూనిక్ అంటాం. యూనిక్, దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్. ఎలా అంటే అపార్ట్ ఫ్రమ్ ది ఆర్డర్. ఒకవేళ ఆర్డర్ మారచ్చు కానీ అవే నెంబర్సే ఉంటాయి. ఒకవేళ 2 into 5ని నువ్వు 5 into 2 రాసుకో, 5 into 2 అయినా కూడా 10ఏ. ఆర్డర్ని చేంజ్ చేసుకోవచ్చు కానీ అందులో ఉండేటటువంటి ప్రైమ్ నంబర్స్ని మాత్రం మనం చేంజ్ చేయలేము. దిస్ ఈజ్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ arithmetic. See, every composite number can be expressed as a product of prime, and this factorization is unique apart from the order. మరి దీన్ని యూజ్ చేసుకొని మరి ఎక్సర్సైజ్లో ఉన్నటువంటి సమ్స్కి వెళ్దాం. లెట్స్ సీ ఫస్ట్ వన్. ఎక్సర్సైజ్ 1.1లో మరి ఫస్ట్ సమ్ చూద్దాం. సి 140. ఏం చేయాలా? express each number as a product of prime factors. ఇందాక మనం 10కి రాసాం కదా, ఆ విధంగా అన్ని ప్రైమ్ నెంబర్స్ వచ్చే ప్రోడక్ట్గా రాయండి అంటున్నారు అన్నమాట. వెరీ ఈజీ. జస్ట్ మనకు ప్రైమ్ నెంబర్స్ కొన్ని అట్లీస్ట్ అప్ టు 20 వరకు అన్నా కూడా మనము నేర్చుకొని ఉండాలి. చూడండి ప్రైమ్ నెంబర్స్ ఏమి 2, 3, 5, 7, 11, 13, 17, 19. So these are the primes below 20. Of course మీరు 50 వరకు నేర్చుకుంటే ఇంకా మంచిది. చూడండి ఫస్ట్ 140ని రాసుకుందాం. దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ఏదైతే ఉందో 2, దీంతో డివిజన్ అవుతుందో లేదో చెక్ చేసుకుంటాం. చూస్తూనే మనం చూపొచ్చు 1's ప్లేస్లో 0 ఉంది కాబట్టి ఇది 2తో డివిజన్ అవుతుంది. దట్ ఈస్ 2 into 70. అగైన్ 2తో డివిజన్ అవుతుంది, 0 ఉంది కాబట్టి 2 into 35. అగైన్ 2తో అయితే డివిజన్ కాదు. 2 తర్వాత 3 plus 5 మనకు డివిజిబిలిటీ రూల్స్ తెలుసు కదా. అఫ్కోర్స్ చిన్నది కాబట్టి 35 3తో డివిజన్ కాదని తెలిసిపోతుంది. లేదంటే ఏం చేస్తాము, సమ్ ఆఫ్ ది డిజిట్స్ 3 plus 5 8 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. సో ద హోల్ నెంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. సో నెక్స్ట్ 5, 1's ప్లేస్లో 5 ఉంది కాబట్టి 5తో డివిజన్ అవుతుంది. సో 5 into 7. చూడండి 5 ప్రైమ్ నెంబరే, 7 ప్రైమ్ నెంబర్. ఎప్పుడైతే ప్రైమ్ నెంబర్స్ వచ్చేస్తాయో లాస్ట్లో అడిగి స్టాప్ చేసేస్తాం. 2 ప్రైమ్ నెంబర్, 2 కూడా ప్రైమ్ నెంబర్. సో 140ని మనం ఏం రాయవచ్చు అంటే 140 కెన్ బి రిటర్న్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ 2 into 2 into 5 into 7. దిస్ ఫ్యాక్టరైజేషన్ ఓన్లీ 140కే. ఈ రకంగా 2 into 2 into 5 into 7 అనేది ఓన్లీ 140కి మాత్రమే ఉంటుంది. ఇది ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. దీన్ని కావాలంటే నువ్వు 2 square into 5 into 7 రాయొచ్చు. ఎందుకంటే 2 into 2 2 square into 5 into 7. ఈ విధంగా మరి 140ని ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాస్తాం అనమాట. ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. 156 ఇది మీరే చేసుకోండి హోంవర్క్గా. అఫ్ కోర్స్ ఇది కూడా చేయవచ్చు, మీరు ఈజీగా చేసుకోండి. ఈ 4th and 5th నేనే చెప్తాను. చూడండి 5005. 5005ని మనము ముందుగా తీసుకుందాం. చూస్తూనే చెప్పొచ్చు ఇది 2తో అయితే డివిజన్ కాదు, 1's ప్లేస్లో 5 ఉంది కాబట్టి 3తో కూడా కాదు. ఎందుకంటే 5 plus 5 10 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. 5తో అయితే అవుతుంది. సో 5తో 5 1 ఈజ్ 5 zeros 5 1 ఈజ్. అగైన్ ఇది 5తో కాదు, 5 కాదంటే నెక్స్ట్ 7 చూసుకోవాలి. నెక్స్ట్ నెంబర్ ఏముంది 7. 7తో 7 1 ఈజ్ 7, 3 ఉంటుంది 30, 7 4s are 28, బ్యాలెన్స్ 2 21 సరిపోతుంది. సో 7తో 7 1 ఈజ్ 7 4s are 7 3s are 143. అగైన్ ఇది 7తో అయితే కాదు, 7 2s are 14, 3 బ్యాలెన్స్ అవుతుంది. 7 తర్వాత ఏమి ప్రైమ్ నెంబర్ మనకు 11. 11తో అవుతుంది 11 1 ఈజ్ 11, 33 11 3s are. చూడండి 13 ప్రైమ్ నెంబరే, 11 ప్రైమ్ నెంబరే, 7 ప్రైమ్ నెంబరే, 5 కూడా ప్రైమ్ నెంబరే. సో 5005 ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయవచ్చు మనం 5005ని
5 into 7 into 11 into 13. ఈ విధంగా product of primes గా express చేస్తాం. And now see last one. Now let's see fifth one. 7429. ఇది మనకు టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి సమ్. దీని యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చూద్దాం. సి ఫస్ట్ 7429 రాసుకుంటాం. దీన్ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ గా చూస్తూనే చెప్పొచ్చు, 2 తో కాదు 3 తో చూడండి. 7 + 4 11 13 22 సమ్ వచ్చేసి 22. ఆఫ్ కోర్స్ 3 తోను కాదు 5 తోను కాదు. ఈ విధంగా చెక్ చేసుకుంటే వెళ్తే ఇది 17 తో అవుతుంది. 17 తో చూడండి. 17 తో 17 4 జా 68. బ్యాలెన్స్ ఎంత ఉంటుంది ఇక్కడ? 6 62. 17 3 జా 51. బ్యాలెన్స్ 11 ఉంటుంది 119. 17 7 జా హౌ మచ్? ఇట్ ఈస్ 119. నెక్స్ట్ చూడండి, ఇది మళ్ళీ 17 తో అయితే 17 తో కాదు. 17 2 జా 34 97 కాబట్టి ఇది కూడా 17 తో నెక్స్ట్ కాదు. నెక్స్ట్ ఏమన్నా 19 తో అవుతుందేమో చూద్దాం. 19 2 జా 38. 5 ఉంటుంది 57 సరిపోతుంది. 19 తో 19 2 జా 38 19 3 జా చూడండి. 17 prime number, 19 prime number, 23 prime number. So 7429 can be written as 17 into 19 into 23. ఈ విధంగా దీని యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మనము చెప్పుకోవచ్చు అన్నమాట. ఇవి ఎక్సర్సైజ్ 1.1 లో ఉన్నటువంటి ఆల్ సమ్స్. లెట్స్ సీ ఫస్ట్ వాట్ ఈజ్ LCM HCF. LCM HCF అనేటివి మనము లోయర్ క్లాసెస్ నుంచి కూడా వీటిని నేర్చుకుంటూ ఉన్నాం. అయితే ఇక్కడ LCM HCF ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి వీటిని ఏ విధంగా సాల్వ్ చేస్తామనేది ఈనాటి టాపిక్. ఫస్ట్ రైట్ వాట్ ఈజ్ LCM? హౌ డు యూ ఫైండ్ product of the greatest power of each prime factor involved in the number అన్నారు. దీని ఎగ్జాంపుల్ చూస్తూ దీన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే HCF is what? Product of the smallest power of each common prime factor in the given numbers. దీని ఎగ్జాంపుల్ తో దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఫైండ్ LCM and HCF of 72 and 120 అన్నారు. లెట్స్ సి మరి ఈ 2 రూల్స్ ని యూజ్ చేసి దీని యొక్క HCF LCM ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామో చూద్దాం. లెట్స్ సి ఫస్ట్ 72 and 122 ఒక్కొక్క దాన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా రాద్దాం. ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. 72 ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2. సో 2 36. అగైన్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2 18s. Again it is divisible by 2 9s, and now it is divisible by 3. So 3 3s. Okay, 72 can be written as what? 2 into 2 into 2 into 3 into 3. 2 ఎన్ని 2s ఉన్నాయి చూడండి. 1 2 3. సో 2 cubed అంటారు. 2 cube into 3 is 2. So 3 into 3 which is 3 square. So this is the prime factorization of 72. In the same way 120 ki prime factorization find out cheddam. 120 is divisible by 2 60s and 2 30s and 2 15s and 3 5s are 15. Okay, 2 into 2 into 2 into 3 into 5. Is it 2 cube into 3 into 5. 3 into 5. This is the prime factorization of 120. Now see, ఈ రూల్స్ ను బేస్ చేసుకొని ఇప్పుడు మనము LCM ఏ విధంగా రాస్తామో చూద్దాం. LCM is equals to what? Product of the greatest power. దేని యొక్క greatest power of each prime factor.
ఇందులో ఉన్నటువంటి ప్రతి ప్రైమ్ ఫ్యాక్టరు తీసుకోవాలి. దట్టు వాటి యొక్క హైయెస్ట్ పవర్ తీసుకోవాలి. చూడండి ఇందులో ఉన్నటువంటి ప్రైమ్ నంబర్స్ ఏమున్నాయి, 2 ఉంది, ఇంటూ 3 ఉంది, ప్రోడక్ట్ అన్నారు కాబట్టి ఇంటూ చేయాలా, ఇంటూ 5 కూడా ఉంది, అన్ని రాసాం. అయితే వీటి యొక్క పవర్స్ని ఎలా డిటర్మైన్ చేస్తాము? గ్రేటెస్ట్ పవర్ 2కు గ్రేటెస్ట్ పవర్ ఏముంది? ఆఫ్ కోర్స్ రెండు చోట్ల కూడా సేమ్ ఉంది. ఇక్కడ 2 క్యూబ్డ్ ఉంది, ఇక్కడ కూడా 2 క్యూబ్డ్ ఉంది. సో క్యూబ్డ్ తీసుకుంటాం. ఒకవేళ ఇక్కడ 2 క్యూబ్డ్, ఇక్కడ 2 పవర్ 4 ఉంది అనుకోండి, 2 పవర్ 4 తీసుకోవాలి. నెక్స్ట్ 3కి చూడండి, ఇక్కడ తెలిసిపోతుంది. చూడండి ఇక్కడ 3కి 1 ఉంది, ఇక్కడ పవర్ ఇక్కడ 2 ఉంది కాబట్టి గ్రేటెస్ట్ పవర్ కాబట్టి 2 తీసుకుంటాం. 5 ఉండేది ఒకటే కాబట్టి దాన్ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకోవడం జరిగింది. రైట్, దీని యొక్క ప్రోడక్ట్ ఎల్సిఎం అవుతుంది. లెట్స్ సీ ఈజ్ ఈక్వల్స్ టు 2 క్యూబ్ ఇస్ వాట్, ఇట్ ఈస్ 8. సో 8 ఇక్కడ మార్జిన్లో మనము క్యాలిక్యులేషన్ చేసుకుందాం. 3 స్క్వేర్ ఇస్ వాట్, 9. 9 5 is 45. 45 8 జా 45 8 జా ఎంత అవుతుంది? 360 అవుతుంది. ప్రోడక్ట్ చేసినా కూడా మనకు 360 వస్తుంది. సో దీని యొక్క ఎల్సిఎం ఎంత? 360. నా హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ అంటే ఏమన్నారు మనకి ఇక్కడ చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ప్రోడక్ట్ ఆఫ్ ద స్మాలెస్ట్ పవర్ తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం చూడండి ఇక్కడ ఈచ్ ప్రైమ్ అన్నారు, ప్రతి ప్రైమ్ తీసుకోవాలి. ఇక్కడ మాత్రము ఈచ్ కామన్ ప్రైమ్ తీసుకోవాలి. ఈచ్ కామన్ ప్రైమ్ అంటే రెండింటిలోనూ ఉండాలి. 72 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, 120 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, రెండింటిలో ఉండే వాటిలో ప్రైమ్ నెంబర్స్ తీసుకొని దాని యొక్క లోయెస్ట్ పవర్ని తీసుకోండి అంటున్నారు అనమాట. 2 రెండింటిలో ఉండేది చూడండి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 వస్తుంది. తర్వాత 3 ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇది కూడా వస్తుంది. అయితే 5 ఇక్కడ రాదు, ఎందుకంటే రెండింటిలోనూ లేదు. అదే కామన్ ప్రైమ్ తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు దీని యొక్క లోయెస్ట్ పవర్ తీసుకోమంటున్నారు. ఇక్కడ చూడండి 2కి సంబంధించి ఇక్కడ 2 క్యూబ్డ్ ఉంది, ఇక్కడ 2 క్యూబ్డ్ ఉంది కాబట్టి సమస్య లేదు. 2 క్యూబ్డ్ అలాగే తీసుకుంటాం. 2 క్యూబ్డ్ అంటే కామన్గా దాని యొక్క లోయెస్ట్ అంటే అదే, దానికన్నా లోయెస్ట్ లేదు రెండింటిలో. 3కి చూస్తే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 స్క్వేర్ ఉంది, ఇందులో లోయెస్ట్ పవర్ ఏదవుతుంది? 3 అవుతుంది. సో దీన్ని అలాగే తీసుకుంటాం అన్నమాట. సో 2 క్యూబ్డ్ ఈజ్ వాట్, ఇట్ ఈస్ 8. 8 3s are 24. దిస్ ఈస్ ది హెచ్సిఎఫ్ ఆఫ్ 72 and 120. ఈ విధంగా మరి ఈ ఎల్సిఎం హెచ్సిఎఫ్ రూల్స్ని యూజ్ చేసి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఎల్సిఎం హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది అనమాట. నౌ లెట్స్ డిస్కస్ ఎక్సర్సైజ్ సమ్స్. ఎక్సర్సైజ్లో ఉన్నటువంటి సమ్స్ చూద్దాం ఇప్పుడు. రైట్, మరి ఇందాక చెప్పినటువంటి రూల్స్ని యూజ్ చేసి మనము ఎక్సర్సైజ్ 1.1లో ఉన్నటువంటి సెకండ్ సమ్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. చూడండి, ఫైండ్ ది ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ది ఫాలోయింగ్ pairs of integers and verify that LCM into HCF is equals to product of the two numbers. See, ఇందులో సెకండ్ వన్ చూద్దాం. సెకండ్ వన్ చెప్తా నేను, థర్డ్ అండ్ వన్ మీరు హోంవర్క్గా చేసుకోండి. ఫస్ట్ చూడండి 510 అండ్ 92 యొక్క ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. సి హౌ. ఫస్ట్ 510 ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. సి ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2. సి 2 2s are 2 5s are 2 5s are 255 2s are 510. Yes. Now it is divisible by 3. 2 plus 5 7, 7 plus 5 12. 12 is divisible by 3, so the whole number is divisible by 3. See, 3 8s are 24, 15. 3 5s are 15. Now it is not divisible by 3, it is divisible by 5 now. See, 5 70s are 85. So అన్ని ప్రైమ్ నెంబర్స్ వచ్చేసాయి కాబట్టి see 2 3 5 70 ఇవి ప్రైమ్ నెంబర్స్. see 510 is equal to, see, 2 into 3 into 5 into 70. 2 into 3 into
5 into 17 అని రాస్తాం. నెక్స్ట్ 91 కాదు 92ని కూడా ఇదే విధంగానే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. సి 92 see it is divisible by 2. see 246 are 92. again it is divisible by 2, so 223 are. so అన్ని కూడా ప్రైమ్ నెంబర్స్ వచ్చేసాయి. 2 is prime number, 2 again prime number, 23 is also prime number. so 92 can be written as how? 2 into 2, 2 square into 23. see ఇప్పుడు LCM HCF ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ బేస్ చేసుకొని ఫైండ్ అవుట్ చేద్దాం. see LCM and HCF. see LCM అంటే ఏం చేయాలా? ఈచ్ ప్రైమ్ నెంబర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దీస్ నంబర్స్ అన్ని కూడా రాయాల్సి ఉంటుంది అనమాట. see 2 ఉంది, 3 ఉంది, 5, 17 and 23 అన్ని రాసేస్తాం. HCF లో ఏం చేయాలా? ఈచ్ కామన్ ఫ్యాక్టర్, ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్, ప్రైమ్ నెంబర్ అయి ఉండాలి, కామన్ గా ఉండాలి. చూడు రెండిట్లోనూ ఉండాలి. 2 చూడు రెండిట్లోనూ ఉంది, ఇంకా వేరే ఏ నెంబర్ కూడా రెండిట్లోనూ లేదు. అది రాస్తాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక పవర్స్ చూస్తాం. LCM లో ఏం చేస్తాము? హైయెస్ట్ ఎక్స్పోనెంట్ తీసుకోవాలి, అంటే హైయెస్ట్ పవర్ తీసుకోవాలా. LCM లో 2 కు హైయెస్ట్ పవర్ చూడండి, ఇక్కడ 2 పవర్ 1, ఇక్కడ 2 స్క్వేర్, కాబట్టి హైయెస్ట్ పవర్ అంటే 2 స్క్వేర్ తీసుకుంటాం. 3 ఉన్నదే ఒకటి ఉన్నప్పుడు వాటికి హైయెస్ట్ పవర్స్ అవే హైయెస్ట్ పవర్స్ అవుతాయి. సో అవంతా కూడా యాజ్ ఇట్ ఈస్ గా తీసుకుంటాం. నెక్స్ట్ HCF లో ఏం చేస్తాము? లోయెస్ట్ పవర్ తీసుకుంటాం. ఇక్కడ 2 కు 2 స్క్వేర్, ఇక్కడ 2 పవర్ 1 లోయెస్ట్ పవర్ కాబట్టి ఇది ఇంతే. ఇది దీని యొక్క HCF అవుతుంది. LCM అంటే ఏం చేయాల్సి ఉంటుంది? దీని అంతటిని మల్టిప్లై చేయాలి. చూడండి 2 స్క్వేర్ ఇస్ 4, 4 3s are 12, 12 5s are 60, 60 17s are 76 are 102, so 1020 ఇక్కడ దాకా ప్రోడక్ట్ ఇంటూ 23 తో మనము మల్టిప్లై చేద్దాం. ఇది మార్జిన్ లో చేసుకోవాలి. 3 తో మల్టిప్లికేషన్ చేసే 3 zeros, 3 2s are 6, 3 zeros 0, 3 1 is 3, and 2 తో 2 zeros, 2 2s are 2 zeros, 2 1 is 2, so 0 6 4 3 2, so 23,460. so this is the LCM, 23,460, and the HCF is 2. ఇంకా నెక్స్ట్ టైం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి వెరిఫై చేయమన్నారు. see verify that HCF into LCM, product of LCM and HCF is equals to product of the two numbers అంటే 5 10 92 ప్రోడక్ట్ రెండు కూడా ఈక్వల్ కదా చెక్ చేద్దాం. ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. see LCM into HCF is how much? see is equals to LCM is how much here? it is 23,460 into HCF is how much? it is 2. is equals to 2 తో మల్టిప్లికేషన్ చేస్తే 2 0 0 and 2 6s are 12, 2 4s are 8 plus 1 9, 2 3s are 6, 2 2s are 4. that is 46,920 is the product of LCM and HCF. now see product of two numbers. see product of two numbers is equals to రెండింటిని మల్టిప్లై చేద్దాం. 5 10 and 92. 2 తో మల్టిప్లికేషన్ చేస్తే 2 zeros, 2 1 is 2, 2 5s are 10, 9 తో 9 zeros, 9 1 is 9 5s are 45, 0 2 9 6 4, so 46,920. see 46,920, so both are same, రెండు ఈక్వల్ వచ్చినాయి కాబట్టి therefore LCM into HCF is equal to product of two numbers. is verified అని రాయడం జరుగుతుంది.
Now let's discuss next question, that is question number 3. Remaining 2 ఇదే విధంగానే దీన్ని homework గా చేయండి. See question number 3. See here, find the LCM and HCF of the following integers by applying the prime factorization method. ఇందాక చూసాం కదా LCM HCF కనుక్కునేది జస్ట్ LCM HCF మాత్రమే కనుక్కోండి అంటున్నారు అన్నమాట. అంటే ఇక్కడ 3 నెంబర్స్ ఇచ్చారు, 3 నెంబర్స్ ఇచ్చారు, వీటి యొక్క LCM HCF ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ వన్ చూద్దాం. ఇక్కడ 12, 15, 21 యొక్క LCM HCF. ఫస్ట్ వాటి యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాద్దాం. 12 సింపుల్ ఈజీ నెంబర్ కాబట్టి డైరెక్ట్ కూడా రాయవచ్చు, లేదంటే ఇందాక బ్రాంచ్ మెథడ్ లో మనం వాటిని ఫైండ్ అవుట్ చేసి కూడా రాయవచ్చు. సో దీన్ని ఏం రాయొచ్చు, 4 into 3 అంటే 4 అంటే 2 square, 2 square into 3. And 15 can be written as how? It is 3 into 5. 21 can be written as how? It is 3 into 7. Now see LCM and HCF. LCM అంటే ఏం చేయాలా, ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్ రాసేయాలి, ప్రతిదీ రాసేయాలా. ప్రతిదీ ఏమున్నాయి ఇక్కడ, 2 into 3 into 5 into 7. HCF అంటే ఏం చేస్తాము, అన్నిట్లోనూ కామన్ గా ఉండేది 3 ఉంది, అన్నిట్లోనూ ఉంది, సో ఇది మాత్రమే వస్తుంది, వేరే ఏవి కూడా రావు. ఇప్పుడు వాటి యొక్క పవర్స్ చూద్దాం. ఇక్కడ ఏం చేయాలా, LCM లో హైయెస్ట్ పవర్ రాయాలి. 2 కు హైయెస్ట్ పవర్ ఏముంది ఇక్కడ, 2 square. 3 కు 1, అన్నిట్లోనూ కామన్ గా 5, 1 1 ఉంది కాబట్టి సరిపోతుంది. HCF కి ఏం రాస్తాము, లోయెస్ట్ పవర్ రాస్తాం. 3 కు ఉండేదే లోయెస్ట్ పవర్, ఇదే HCF. ఇప్పుడు LCM అంటే ఏం చేస్తాము, అంతా మల్టిప్లై చేస్తాం. 2 square 4, 4 3s are 12, 12 5s are 60, 67s are 420. See 420 is the LCM, 3 is the HCF. ఈ విధంగా కనుక్కుంటాం. ఇదే విధంగా సెకండ్ హోంవర్క్ గా చేసుకోండి. థర్డ్ వన్ 8, 9 and 25. See 8 can be written as how? It is 2 cube. 9 can be written as 3 square. 25 as 5 square. See LCM and HCF. So LCM అంటే ఏం చేస్తామో, ఆల్ ప్రైమ్ నెంబర్స్ రాసేయాలి. 2 into 3 into 5. HCF అంటే ఏం చేస్తాము, కామన్ గా ఉండేవి మాత్రం రాయాలి. చూడండి ఇక్కడ కామన్ గా ఏం లేవు, అలాంటప్పుడు మనం ఏమనుకోవచ్చు అంటే into 1 into 1 into 1 అనుకున్నాం అనుకో, కామన్ గా 1 ఉన్నట్టు, కామన్ గా వచ్చేసి 1. సో కామన్ గా లేవు అంటే అర్థం ఏమంటే ఆటోమేటిక్ గా HCF 1 అని అర్థం అనమాట. ఇప్పుడు LCM లో ఏం చేస్తాము, హైయెస్ట్ పవర్స్ రాస్తాం. 2 కి హైయెస్ట్ పవర్ ఏముంది, 3, ఉండేటివి అవి కాబట్టి అవే వచ్చేస్తాయి. సో ఈ రెండు అన్నింటి యొక్క ప్రోడక్ట్ 2 క్యూబ్ అంటే 8 into 9 into 25, అన్ని మల్టిప్లై చేస్తాము. చూడండి 25 8s ఎంత, 200 అవుతుంది. 200 9s 1800. 1800 is the LCM and HCF is 1. Now let's discuss fourth one. See here, given that HCF of 306 and 657 is 9 and LCM of, then find the LCM of 306 and 657. 306 657 2 నెంబర్స్ ఇచ్చారు, HCF ఇచ్చారు, LCM కనుక్కోండి అంటారు అనమాట. ఇందాక సెకండ్ ప్రాబ్లమ్ లో చూసాం కదా, ఒక రిలేషన్ LCM into HCF is equals to product of 2 numbers. దాన్ని యూజ్ చేసి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. Let's see the solution for this. Given 2 numbers are what is equals to 306, 657 and HCF of 306 and 657 is equals to how much? It is 9. So LCM find out చేయాలా. సో ఇక్కడ రిలేషన్ ఏం రాస్తాము చూడండి, as we know LCM into HCF is equal to product of 2 numbers. దీన్ని యూజ్ చేసి మనము దీని యొక్క ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు.
సి ఎల్సిఎం ఎంత తెలియదు, ఎల్సిఎం అలాగే రాస్తాం. హెచ్సిఎఫ్ ఎంత, ఇట్ ఈస్ 9, సబ్స్టిట్యూషన్ చేస్తాం. ఇస్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ అంటే 306 ఇంటూ 657. దీన్ని మల్టిప్లై చేసే పని లేదు, క్యాన్సిలేషన్ తర్వాత మల్టిప్లై చేద్దాం. సో ఎల్సిఎం ఇస్ ఈక్వల్స్ టు 9 మల్టిప్లై చేస్తుంది వెళ్తే డివిజన్ అవుతుంది. 306 ఇంటూ 657 డివైడెడ్ బై 9. సో బోత్ ఆర్ డివిజిబుల్ బై 9. సో 9 1 is, so both are divisible by 9. So 9 1 is, 9 3s are 27. So 36, 9 4s are 36. So 657 34 మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో అదే దీని యొక్క ఎల్సిఎం అవుతుంది. సో ఈ రెండింటిని మల్టిప్లై చేసి చూద్దాం. ఇక్కడ మార్జిన్లో మనము చూడండి 657 ఇంటూ 34. సో 4 to 4 7s are 28, 4 5s are 20, 22, 4 6s are 24 plus 2 26. Okay, 3 7s are 21, 3 5s are 15 plus 2 17, 3 6s are 18 plus 1 19. 8 3 13 12 22,338. See, well, LCM is how much? 22,338. ఈ విధంగా దీని యొక్క LCM ని మనము ఫైండ్ అవుట్ చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ హియర్, దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 5. See what here it is. Check whether 6 to the power of n, 6 to the power of n can end with the digit 0 for any natural number n అన్నారు అనమాట. అంటే 6 to the power of n అంటే 6 power 1, 6 power 2 లైక్ దిస్ అనమాట. చూడండి 6 power 1, 6 స్క్వేర్, 6 క్యూబ్ ఈ విధంగా రాస్తూ వీటి యొక్క వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే ఎక్కడన్నా ఇది 0తో ఎండ్ అవుతుందా అంటే 250, 350 ఈ విధంగా 0తో ఎండ్ అవుతుందా అని అడుగుతున్నారు అనమాట. చూడండి ఫస్ట్ మనకు ఈ విధంగా పవర్స్ ఉన్నటువంటి నెంబర్స్ లో అవి 0తో ఎండ్ కావాలంటే చూడండి ఏ నెంబర్ అన్నా కానీ 0తో ఎండ్ అయ్యేటటువంటి ఏ నెంబర్ అయినా కూడా ఏ విధంగా ఉంటుంది చూడండి, లైక్ 10, 20, 30, 40. ఇప్పుడు చూద్దాం వీటి యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చూద్దాం. ఏ విధంగా రాయవచ్చు దీన్ని? 10 ఏం రాస్తాం మరి 2 into 5, 20 ఏం రాస్తాం మరి 2 square into 5 అంతే కదా, 2 square అంటే 4, 4 into 5. 13 ఏం రాస్తాం మరి 3 into 2 into 5, 3 into 2 into 5, 3 2 is 6, 6 5 is 40. And then see దీన్ని ఏం రాయొచ్చు 2 cubed into 5, 2 cubed అంటే 8, 8 5 is 40. సో ఏదైనా తీసుకోండి, ఇంకా ఒకవేళ 70 తీసుకుందాం, 17 ఏం రాసాం చెప్పండి 7 into 2 into 5. మరి ఇక్కడ మనం ఒకటి కామన్ గా గమనించాలా, ఏ నెంబర్ అయినా కూడా 0తో ఎండ్ కావాలంటే సి ఇట్ మస్ట్ ఇన్క్లూడ్ వాటి యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లో ఏముండాలి చూడండి 2 and 5, 2 and 5 ఖచ్చితంగా ఉండాలా, 2 and 5. వేరే ఉన్నా లేకోకున్నా పర్వాలేదు. ఇక్కడ చూడండి ఇక్కడ ఎక్స్ట్రా 3 ఉంది, ఇక్కడ ఎక్స్ట్రా 7 ఉంది, అయినా కూడా అది 0తో ఎండ్ అవుతుంది. సి బేసిక్ కాన్సెప్ట్ ఏమి అంటే ఇఫ్ ఎనీ నెంబర్ ఎండ్స్ విత్ 0 ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఇన్క్లూడ్ వాట్ 2 and 5. ఆ విధంగా మరి దీంట్లో కూడా 2 and 5 రెండు కూడా ఉంటాయో లేదో ఒకసారి చెక్ చేస్తే సరిపోతుంది అనమాట. ఉంటే ఎస్ దే ఎండ్ విత్ 0, అదర్వైజ్ దే కెనాట్ ఎండ్ విత్ 0 అని చెప్పొచ్చు. చూడండి ఫస్ట్ ఇక్కడ రాసుకుందాం దీని యొక్క సొల్యూషన్ ఏ విధంగా రాస్తాం చూడండి. As we discuss, see what we write here. See if any number ends with 0, its prime factorization must include what 2 and 5 రెండు ఉండాలి, 2 and 5. ఇప్పుడు చూద్దాం 6 power n లో మరి 2 and 5 ఉన్నాయో లేదో చూద్దాం. See here
6 to the power of n is equals to మరి 6 ఏం రాస్తాం మరి 2 into 3 అని రాస్తాం 2 into 3 whole to the power of n అంటే 6 పవర్ n వాల్యూ ఏదన్నా నిలబడి అందులో ఏముంటాయంటే 2 ను 3 మాత్రమే ఉంటాయి. సో దేర్ ఇస్ నో 5 ఉంది అందులో 5 లేదు. 5 లేదు కాబట్టి ఇది cannot end with 0. n వాల్యూ నువ్వు ఏదైనా తీసుకో 2 power 1 3 power 1 లేదంటే 2 square into 3 square cannot end with 0. ఖచ్చితంగా ఏముండాలా 2 and 5 దాంతోపాటు వేరే ఏవైనా ఉండొచ్చు 2 and 5 రెండు కూడా బోత్ మస్ట్ ఉండాలి. సో దట్ ఈస్ ఏం రాస్తాం మరి 5 is not a prime factor of what 6 power n. So therefore for any value of n ఏ వాల్యూ అన్న తీసుకో ఫర్ ఎనీ న్యాచురల్ నంబర్ అనండి లేదంటే ఫర్ ఎనీ వాల్యూ ఆఫ్ n 6 to the power of n cannot end with 0 అని దీని యొక్క సొల్యూషన్ మనము చెప్పుకోవచ్చు. నౌ లెట్స్ డిస్కస్ నెక్స్ట్ క్వశ్చన్. See here question number 6. Explain why 7 into 11 into 13 plus 13 and 7 into 6 into 5 into 4 into 3 into 1 in plus 5 are composite numbers. ఈ కాంపోజిట్ నెంబర్స్ అవుదా అనే దానికి ఎక్స్ప్లెయిన్ చేయండి అంటున్నారు అనమాట. చూడండి ఫస్ట్ మనము ప్రైమ్ నెంబరు కాంపోజిట్ నెంబర్ ఒకసారి రీకాల్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 7 చూడండి 7 ఏం రాయొచ్చు మనము ఇట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ 1 into 7 అంతే అదంతా తప్ప ఇంకేం రాసేది లేదు. అంటే దాని అర్థము దే హ్యావ్ ఎ ఫ్యాక్టర్స్ ఇట్ సెల్ఫ్ అండ్ 1 and itself are the factors of 7. 7కు 1 మరియు 7 మాత్రమే ఫ్యాక్టర్స్ అవుతాయి అన్నమాట. అందుకనేసి దీన్ని ప్రైమ్ నెంబర్ అంటాం. ఇట్ ఈస్ ప్రైమ్ నెంబర్. అదే 10 తీసుకున్నాం అనుకోండి 2 into 5 అని రాయొచ్చు. అఫ్ కోర్స్ 1 into 10 కూడా రాయొచ్చు. అంటే దీని యొక్క ఫ్యాక్టర్స్ ఏమవుతాయి 1 10 2 5 ఇవి ప్రతిదానికి ఉంటాయి. 1 and itself ప్రతిదానికి ఉంటాయి. అవి కాకుండా వేరే ఫ్యాక్టర్స్ ఉంటే వాటిని మనము కాంపోజిట్ నెంబర్స్ అని అంటాం అన్నమాట. మరి ఈ ఎక్స్ప్రెషన్ కూడా మరి అదర్ వేరే ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసి సరిపోతుంది అన్నమాట. ఫస్ట్ ఎక్స్ప్రెషన్ చూడండి. సి గివెన్ ఎక్స్ప్రెషన్ ఫస్ట్ ఎక్స్ప్రెషన్ రాసుకుందాం. ఏముంది 7 into 11 into 13 plus 13. ఓకే ఇక్కడ దాకా చూడండి ఇదంతా ప్రోడక్ట్ దీనికి మళ్ళా ఒక ప్రైమ్ నెంబర్ 13 ప్రైమ్ నెంబర్ని యాడ్ చేయడం జరిగింది. ఇందులో కామన్గా మనం 13 కామన్ అవుట్ చేయొచ్చు. టేకింగ్ 13 యాజ్ కామన్ దెన్ వాట్ యూ గెట్ హియర్ 7 into 11 plus 1 plus 1. So 13 into 11 7 are 77 plus 1. So 13 into 78 అనొచ్చు. ఇక్కడే తెలిసిపోతుంది ఇది కాంపోజిట్ నెంబర్ అంటే ఈ ఎక్స్ప్రెషన్ కు 13 ప్రైమ్ ఫ్యాక్టర్ అవుతుంది, అలాగే 78 కూడా ఫ్యాక్టర్ అవుతుంది. ఆటోమేటిక్గా ఇది మనము కాంపోజిట్ నెంబర్ అని చెప్పొచ్చు. ఇంకా కానీ ఫర్దర్గా దాన్ని ఫ్యాక్టరైజేషన్ కూడా చేయొచ్చు. చూడండి ఫర్దర్గా దాన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఏమొస్తుంది మనకి ఇక్కడ చూడండి 13 into 78 ఏం రాయిస్తాం మరి 13 6 are 78. సో 13 into 6 ఏం రాయొచ్చు మరి 2 into 3 అని కూడా రాయొచ్చు. రాయకోకుండా పర్వాలేదు 13 into 6 కూడా రాసేయచ్చు. చూడండి ఈ ఎక్స్ప్రెషన్ అంతా కూడా ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేసాం. అంటే 13 ప్రైమ్ నెంబర్ ఫ్యాక్టరే 2 and 3 is also factors of the expression. See here the factors of the expression
or what 2, 3 and 13 and 13 చాలా ఉన్నాయి కదా ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి కాబట్టి సో ఇంకా 1 ఉంటుంది అండ్ ఇట్ సెల్ఫ్ కూడా ఉంటుంది సో therefore the expression is a composite number అని సొల్యూషన్ రాయవచ్చు ఇదే విధంగానే ఇందులో ఉన్నటువంటి రిమైనింగ్ పార్ట్ చూడండి ఇంకొక ఎక్స్ప్రెషన్ ఇది కూడా జరిగింది చూడండి ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ ఏముంది మనకి ఇక్కడ 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5 చూడండి ఇక్కడ కామన్ గా ఏముంది మనకు ఇక్కడ 5 కామన్ గా ఉంది see 5 ను కామన్ అవుట్ చేద్దాం then see what you get here so 5 of 7 into 6 into 4 into 3 into 2 into 1 plus 1 okay ఇప్పుడు చూద్దాం దీనంతటి యొక్క ప్రోడక్ట్ చూద్దాం so then this will be 5 into see 6 4s are 24 ఇది మళ్ళా మల్టిప్లై చేద్దాము 6 4s are 24 24 3s are 72 72 2s are 144 144 7s are 144 into 7 7 4s are 28 7 4s are 28 30 7 1 is 7 plus 3 so 1008 అవుతుంది so 1008 plus 1 so 5 into 1008 plus 1 ఏమవుతుంది 1009 of course ఇక్కడ 1009 అనేది ప్రైమ్ నెంబర్ ఒకవేళ ప్రైమ్ నెంబర్ అవునా కాదో తెలియకోకుండా పర్వాలేదు ఇట్ హ్యాస్ టూ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అంటే సేమ్ ఇట్ సెల్ఫ్ 1 కాకుండా 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయంటే ఆటోమేటిక్గా ఇది కాంపోజిట్ నెంబరు అవి కూడా రాసేయచ్చు సో సేమ్ the factors of the expression as it is రాద్దాం the factors of the expression are what 5 and 1009 so therefore see the expression is what it is a composite number therefore the expression is a composite number సో ఈ విధంగా దీని యొక్క సొల్యూషన్ మనము చెప్పుకోవచ్చు నౌ లెట్స్ డిస్కస్ లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది ఎక్సర్సైజ్ దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 7 లెట్స్ సీ హియర్ there is a circular path around a sports field circular path ఉందంట చూద్దాం ఈ విధంగా ఒక సర్క్యులర్ పాత్ స్పోర్ట్స్ ఫీల్డ్ లో ఒక సర్క్యులర్ పాత్ సోనియా టేక్స్ 18 minutes టు డ్రైవ్ 1 round డ్రైవ్ అంటే మేబీ 2-wheeler లో కానీ కార్లో కానీ డ్రైవ్ చేస్తూ ఉంటారు సోనియా ఎంత టైం తీసుకుంటుంది షీ టేక్స్ 18 minutes అండ్ వైల్ రవి టేక్స్ 12 minutes ఫర్ ద సేమ్ రవి వచ్చేసి 12 minutes తీసుకుంటారు సోనియా అండ్ రవి ఇద్దరు ఉన్నారు ఇక్కడ ఈమె వచ్చేసి 18 minutes తీసుకుంటే రవి 12 minutes లో ఆ సర్క్యులర్ పాత్ ని కంప్లీట్ చేస్తారు సపోజ్ దే బోత్ స్టార్ట్ అట్ ది సేమ్ పాయింట్ ఇద్దరు కూడా సేమ్ పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యారు అనుకుందాం ఇక్కడ సమ్వేర్ హియర్ ఇక్కడ స్టార్ట్ అయ్యారు స్టార్టింగ్ పాయింట్ దిస్ ఈజ్ వాట్ స్టార్టింగ్ పాయింట్ అండ్ గో ఇన్ ద సేమ్ డైరెక్షన్ లో వీళ్ళు ట్రావెల్ చేస్తున్నారు ఇద్దరు కూడా ఆఫ్టర్ హౌ మెనీ మినిట్స్ విల్ దే మీట్ అగైన్ అట్ ది స్టార్టింగ్ పాయింట్ వాళ్ళ యొక్క టైమింగ్స్ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి జస్ట్ ఒక రౌండ్కి ఇద్దరు కూడా ఒకటే చోట మీట్ అయ్యేది ఛాన్స్ ఉండదు అనమాట ఎందుకంటే సోనియా 18 minutes తీసుకుంటుంది రవి టేక్స్ 12 minutes చూద్దాం ఇది ఫస్ట్ రౌండ్ కనుక సెకండ్ రౌండ్కి ఏమవుతుంది సోనియా టేక్స్ 36 minutes రవి 12 minutes లో కంప్లీట్ చేస్తారు ఇక్కడ మనకు రౌండ్స్ కాదు ఎంత టైం తర్వాత ఇద్దరు ఎన్న రౌండ్లు కానివ్వండి రౌండ్స్ ఈక్వల్ ఉండాల్సిన అవసరం లేదు ఇద్దరు కూడా స్టార్టింగ్ పాయింట్కి ఎప్పుడు వస్తారు అని క్వశ్చన్ అనమాట నెక్స్ట్ థర్డ్ రౌండ్ చూడండి సోనియా వచ్చేసి 54 minutes పడుతుంది అదే రవికి వచ్చేసి
36 minutes. చూడండి ఇక్కడ 36 minutes. ఆఫ్టర్ 36 minutes రవి వచ్చేసి 3 rounds కంప్లీట్ చేస్తాడు. అయితే ఎక్కడ ఉంటాడు? స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఉంటాడు. అలాగే ఆఫ్టర్ 36 minutes సోనియా కూడా స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఉంటుంది. తను కూడా ఎక్కడ ఉంటుంది? స్టార్టింగ్ పాయింట్ దగ్గరే ఉంటుంది అనమాట. దీనికి ఆన్సర్ ఏమంటే ఆఫ్టర్ హౌ మెనీ మినిట్స్ విల్ ది మీట్ అగైన్ అట్ ది స్టార్టింగ్ పాయింట్ అంటే ఆఫ్టర్ 36 minutes దే విల్ మీట్ అగైన్ అట్ ది స్టార్టింగ్ పాయింట్ అని చెప్పొచ్చు అనమాట. అంటే ఎలా రాసాం చూడండి, ఇక్కడ వీటి యొక్క మల్టిపుల్స్ రాస్తూ వెళ్ళాం. 18 is 18 2s are 18 3s are 12 is 12 12 2s are 24 24 and 12 3s are 36. అంటే ఇక్కడ ఆ మల్టిపుల్స్ లో మళ్ళా స్మాలెస్ట్ కామన్ మల్టిపుల్ తీసుకుంటున్నాం. అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఎల్సిఎం కనుక్కోవాలా, అంటే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది అనమాట. చూడండి ఫస్ట్ దీని యొక్క సొల్యూషన్ ఏ విధంగా రాస్తామో ఇక్కడ గివెన్ డేటా రాసుకుందాం. టైం టేకెన్ టు డ్రైవ్ 1 round by సానియా. time taken by Sonia కాదు Sonia to drive 1 round is equals to how much? 18 minutes. And time taken by whom? By Ravi to drive 1 round ఎంత టైం పడుతుంది ఇతనికి? It takes 12 minutes. సో మరి దీని యొక్క ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే వాళ్ళిద్దరూ తిరిగి ఎంత టైం తర్వాత కలుస్తారనేది తెలుస్తుంది అనమాట. సో ఎల్సిఎం కనుక్కోవాలి. సో ఫస్ట్ 18ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏం రాయొచ్చు? 18 కెన్ బి రిటన్ యాజ్ 2 into 9 అంటే 3 square. తర్వాత 12 ఏం రాస్తాము? 2 into 6 అంటే లేదంటే 4 into 3. సో 2 square into 3. సో ఎల్సిఎం మనము నేర్చుకున్నాం రూల్స్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అన్నప్పుడు ఆల్ ప్రైమ్ నెంబర్స్ రాసేయాలి. ఇక్కడ ఆల్ ప్రైమ్ నెంబర్స్ ఏమున్నాయి? 2 and 3. ఇప్పుడు వాటి యొక్క హైయెస్ట్ ఎక్స్పోనెంట్స్ రాయాలి. హైయెస్ట్ ఏముంది? 2కి ఏముంది? 2 square. 3కి ఏముంది? 3 square. విచ్ ఈస్ 2 square అంటే 4, 3 square అంటే 9, 4 9s are 36. సో therefore after 36 minutes of time Sonia and Ravi meet at the starting point. అని దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ మనము చెప్పుకోవచ్చు. మరి ఇవి ఎక్సర్సైజ్ 1.1లో ఉన్నటువంటి సమ్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్. ఎక్సర్సైజ్ 1.2లో ఉన్నటువంటి సమ్స్ డిస్కస్ చేద్దాం. బిఫోర్ దాట్ ఒక చిన్న థీరం ఉంది. ఆ థీరాన్ని నేర్చుకున్న తర్వాత మరి ఎక్సర్సైజ్ 1.2లోకి వెళ్దాం. లెట్స్ సీ ఫస్ట్ ద థీరం ఇస్ వాట్. ఇది మనకు నెక్స్ట్ సమ్స్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది అనమాట. చూడండి థీరం 1.2. లెట్ P be a prime number. P be a what? Prime number if P divides A square. P అనేది A square ని డివైడ్ చేస్తే then P divides A. Then P divides A ని కూడా డివైడ్ చేస్తుంది. Where A is what? Is a positive integer అన్నారు. మరి ఈ థీరాన్ని మనం జస్ట్ ఎగ్జాంపుల్ బేస్ చేసుకొని అర్థం చేసుకుందాం చాలు. దట్స్ ఎనఫ్. మరి నెక్స్ట్ సమ్స్కి వెళ్దాం. లెట్స్ సీ ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం. ఐఎమ్ కన్సిడరింగ్ P అంటే ప్రైమ్ నెంబర్ 2 తీసుకుంటున్నాను. 2 అండ్ సి A స్క్వేర్ వచ్చేసి 10 స్క్వేర్ తీసుకుందాం. 10 స్క్వేర్ అంటే 100. సో A ఈజ్ వాట్? A అనేది ఇక్కడ 10 అని అర్థం. A ఈజ్ వాట్? 10. ఇక్కడ మనకు థీరంలో చూడండి P డివైడ్స్ A స్క్వేర్. P డివైడ్స్ A స్క్వేర్. ఇక్కడ చూడండి P అనేది
ఏ స్క్వేర్ని డివిజన్ చేస్తుందో లేదో చూద్దాం. చూడండి 2 అనేది 10 స్క్వేర్ అంటే 100ని డివిజన్ చేస్తుందా లేదా? ఎగ్జాక్ట్గా డివిజన్ చేస్తుంది. 100ని 250s డివిజన్ చేస్తుంది. మరి ఇది కరెక్ట్ అయినప్పుడు P డివైడ్స్ ఆల్సో ఏని కూడా డివైడ్ చేస్తుంది అంటున్నారు. చూడండి 2 10 కూడా డివిజన్ చేస్తుందా లేదా? 2 5s are 10. సో ఇది కూడా కరెక్ట్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఎప్పుడైతే ఈ P డివైడ్స్ ఏ స్క్వేర్ ఇట్ ఆల్సో డివైడ్స్ ఏ, ఈ కాన్సెప్ట్ని మనము గుర్తుపెట్టుకుంటే చాలు, మనం ఈజీగా ఎక్సర్సైజ్ 1.2లో ఉన్నటువంటి సమ్స్ని చేయవచ్చు. చూద్దాం. ఎక్సర్సైజ్ 1.2 very 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 important for public examinations. Let's see here. What? Prove that root 5 is irrational. Root 5 irrational అని ప్రూవ్ చేయమంటున్నారు. మనము ఫస్ట్ వీడియోలో చూసాం. మరి రూట్ 5 అనేది ఎగ్జాక్ట్ 5కి ఎగ్జాక్ట్ స్క్వేర్ రూట్ వాల్యూ లేదు కాబట్టి ఇది ఇర్రేషనల్ నెంబరే, అందులో అనుమానం లేదు. అయితే దాన్ని మనం ప్రూవ్ చేయాలా? దీన్ని ప్రూవ్ చేసేదానికోసం మనం ఏం చేస్తామంటే ఒక కాంట్రాడిక్షన్ మెథడ్ని యూజ్ చేస్తాం. అంటే ఆపోజిట్ వేలో దీన్ని ఫస్ట్ అజ్యూమ్ చేసుకుంటాం. అంటే రూట్ 5 ఇర్రేషనల్ కాదు, రేషనల్ అని మనము ఫస్ట్ అజ్యూమ్ చేసుకుంటాము. దాని తర్వాత ఇది రేషనల్ కాదు అని మనము డిసైడ్ చేస్తాం అన్నమాట. అంటే రేషనల్ కాని నెంబర్ ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఇట్ బిలాంగ్స్ టు ఇర్రేషనల్. ఏ నెంబర్ తీసుకున్నా కూడా అది రేషనల్ అన్నా కావాలా, ఇర్రేషనల్ అన్నా కావాలా. మరి రేషనల్ కాదంటే ఆటోమేటిక్గా ఇర్రేషనల్ అని అర్థం అనమాట. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే రూట్ 5ని అజ్యూమ్ చేసుకొని ఇట్ ఈజ్ రేషనల్ అనుకుందాం. లెట్స్ సీ. లెట్ us అజ్యూమ్ ఆన్ ది కాంట్రీ. కాంట్రీ అంటే ఆపోజిట్ అని అర్థం అనమాట. ఆపోజిట్ తెలుగులో వచ్చేసి మనము విరుద్ధం అంటాం. విరుద్ధం, కాంట్రీ, అది ఒక టెక్నికల్ వర్డ్. కాంట్రీ అని మనం నేర్చుకోవాలి. సో లెట్ us అజ్యూమ్ ఆన్ ది కాంట్రీ, ఆపోజిట్ వేలో, కాంట్రీ దట్ రూట్ 5 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. రూట్ 5 ఏమనుకుంటున్నాం మనము? రేషనల్ నంబర్ అనుకుంటున్నాం. సో మరి ఏ రేషనల్ నెంబర్ అయినా కూడా రేషనల్ నెంబర్ ఏ ఫామ్లో ఉంటుంది? P/Q ఫామ్లో, అంటే ఫ్రాక్షనల్ ఫామ్లో P/Q కానీ A/B కానీ ఈ ఫామ్లో ఉంటుంది. సో దేర్ ఫోర్ వీ కెన్ ఫైండ్ 2 ఇంటీజర్స్. మరి ఏదన్నా కానీ లేండి, ఫర్ ఎగ్జాంపుల్ 1.5 అంటే ఏం రాసాం మనము? 3/2 అని రాస్తున్నాం. సో వీఆర్ ఫైండింగ్ 2 numbers, దట్ ఈస్ 3 and 2. ఇన్ ద సేమ్ వే రూట్ 5 కూడా ఇర్రేషనల్, రేషనల్ అన్నప్పుడు వీ కెన్ ఫైండ్ 2 ఇంటీజర్స్ A and B. అయితే ఇక్కడ B డినామినేటర్ ఏం కావాలా? 0 మాత్రం కాకూడదు. B is not equal to 0. B is not equal to 0 such that root 5 is equals to A by B. At the same time where A and B are co-primes. Co-primes అంటే కూడా చెప్తాను. Co-primes అంటే వాటి ఇంకా అంతకన్నా సింప్లెస్ట్ ఫామ్లో రాయలేము అని అర్థం అన్నమాట. ఇప్పుడు చూడండి 1.5 అంటే యాక్చువల్గా మనం ఏం రాస్తాము? 15/10 అని రాయాలి 1.5ని. దీన్ని సింప్లెస్ట్ ఫామ్లో రాస్తే 3/2. ఇంతకన్నా సింప్లెస్ట్ ఫామ్లో రాయలేము. అంటే అప్పుడు ఈ రెండు కూడా ఒకే నెంబర్తో డివిజన్ కావు. అలాంటి నెంబర్స్ మనం ఏంటంటే కో ప్రైమ్స్ అంటాం. ఇంకా ఎగ్జాంపుల్గా చూద్దాం. ఇప్పుడు చూడండి 8 to 9 ఇవి కూడా కో ప్రైమ్స్. కో ప్రైమ్స్ అంటే ప్రైమ్ నెంబర్లే కావాలని రూల్ లేదు. కాంపోజిట్ నెంబర్లు కూడా కో ప్రైమ్స్ అవుతాయి. అంటే ఎనీ 2 ప్రైమ్ నెంబర్స్ ఆటోమేటిక్గా కో ప్రైమ్స్ కూడా అవుతాయి. ఇప్పుడు చూడండి 8 కాంపోజిట్ నెంబరే, 9 కాంపోజిట్ నెంబరే, అయినా కూడా ఇవి కో ప్రైమ్స్. ఎందుకంటే రెండింటికి కామన్ ఫ్యాక్టర్ లేవు, రెండు ఒకే నెంబర్తో డివిజన్ కావు. అలాగే 9 25 ఇవి అంతే, ఇవి కూడా సేమ్ నెంబర్తో డివిజన్ కాబట్టి ఇవి కూడా మనము కో ప్రైమ్స్కు ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. ఓకేనా? రైట్. మనం దీన్ని కాంట్రాడిక్షన్ మెథడ్లో ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఏమని అజ్యూమ్ చేసాము? we assumed that root 5 is irrational. Root 5 is rational. Since they are rational, they can be expressed as A by B form where B is not equal to 0 and AB are what? They are 2 integers and AB are co-primes. Now let's see the further explanation. Since root 5 is equals to A by B కాబట్టి మనం ఏం రాయొచ్చు చూడండి, రీఅరేంజ్ చేసామనుకోండి, ఏని సబ్జెక్ట్గా తీసుకుంటే therefore A is equals to root 5 into B. ఓకేనా?
మరి ఇక్కడ రూట్ క్యాన్సిల్ కావాలంటే దీన్ని ఏం చేస్తాము స్క్వేర్ చేస్తాం అంటే లేదంటే a√5 × b అంటే a స్క్వేర్ దీన్ని స్క్వేర్ చేస్తే √5ని స్క్వేర్ చేస్తే 5 అవుతుంది bని స్క్వేర్ చేస్తే b స్క్వేర్ అవుతుంది bని స్క్వేర్ చేస్తే b స్క్వేర్ అవుతుంది సో a² = 5 × b² అని రాస్తున్నాం a² = 5 × b². ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 10 ఉందనుకుందాం 10 2 × 5 అని రాయొచ్చు కదా 2 × 5 అంటే రాసామంటే అర్థం ఏమంటే ఇది 2తోనూ డివిజన్ అవుతుంది 5తో కూడా డివిజన్ అవుతుంది అని అర్థం అనమాట. అలాగని a²ని మనము 5 × b² అని రాసామంటే ఇది 5తోనూ డివిజన్ అవుతుంది b² కూడా డివిజన్ అవుతుంది అని అర్థం. అఫ్ కోర్స్ b² మనకు పని లేదు దాని వాల్యూ అన్నోన్ కాబట్టి దాని పక్కన పెడదాం. బట్ a² మాత్రము 5తో డివిజన్ అవుతుంది అని అర్థం అనమాట. సో దేర్ఫోర్ a² is divisible by 5. a² is divisible by 5. ఇందాక చెప్పిన థీరం బేస్ చేసుకొని దెన్ a² అనేది 5తో డివిజన్ అవుతే a కూడా 5తో డివిజన్ అవుతుంది. సో దెన్ a is also divisible by 5 అని రాయొచ్చు అన్నమాట. అంటే మనం ఏకు ఒక ఫ్యాక్టర్ని అయితే కనుక్కున్నాం. ఇప్పుడు మనము బీకు కూడా సేమ్ 5 ఫ్యాక్టర్ అని ప్రూవ్ చేయగలిగితే అప్పుడు ఏమైతే రెండింటికి కామన్ ఫ్యాక్టర్స్ వస్తాయి. కామన్ ఫ్యాక్టర్స్ అయినప్పుడు ఏమవుతాయి అవి కోప్రైమ్స్ కావు. అవి కోప్రైమ్స్ కావంటే అర్థం ఏమి అవి మనము అజ్యూమ్ చేసినటువంటి రేషనల్ నెంబర్ అనేటటువంటి పాయింట్ రాంగ్ అవుతుంది. అప్పుడు రేషనల్ నెంబర్ కాదంటే అర్థం ఏమి అప్పుడు అది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఇది ప్రాసెస్ అనమాట. నెక్స్ట్ చూడండి ఇప్పుడు a² = 5b² అంటే మనం ఏం రాయొచ్చు a is also divisible by 5 అన్నాం. ఇప్పుడు ఏ నెంబర్ అన్నా కానీ ఏంటండి ఇప్పుడు 5తో ఇప్పుడు 10 ఏం రాసాం 2 × 5 ఈ విధంగా రాసాం కదా. ఇప్పుడు చూడండి మనం ఏం రాయొచ్చు అంటే now substitute a is equals to 5k దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. లెట్ దిస్ బి ఈక్వేషన్ 1. ఇన్ ఈక్వేషన్ 1 a is equals to 5k అంటే అర్థం చూడు a అనేది 5తో డివిజన్ అవుతుంది కాబట్టి a is equals to 5 into something 5 into 1 కావచ్చు 5 into 2 5 into 3 ఏదైనా 5 టేబుల్స్ ఏదైనా రావచ్చు కాబట్టి 5 into k అనుకున్నాం. ఇప్పుడు a is equals to 5k అని ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుందో చూడండి. దెన్ వాట్ దెన్ a² అంటే ఇక్కడ 5k రాయాలి కదా 5k whole square is equals to 5b². సో స్క్వేర్ చేస్తే మనం ఏమవుతాము ఇక్కడ 25k² is equals to 5b². సో 5 is 5 5s are gets cancelled. Then b² ని సబ్జెక్ట్ గా తీసుకుంటే then b² is equals to 5 into k². సో b² ని కూడా మనం ఏం రాస్తున్నాము 5 into something రాస్తున్నాం. అంటే అర్థం ఏమి b² is divisible by 5. b² is divisible by 5. మరి b² 5తో డివిజన్ అయితే అది b అనేది 5తో కూడా డివిజన్ అవుతుంది. సో దేర్ఫోర్ చూడండి దేర్ఫోర్ b² is divisible by 5 then b is also divisible by 5. ఇప్పుడు మనం చూడండి ఈ రెండు పాయింట్ల నుంచి ఈ పాయింట్ నుంచి మనం ఏం ప్రూవ్ చేయగలిగినాము బోత్ a అండ్ b ఏకు మరియు బీకు రెండింటికి కూడా ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది అంటే 5 అనేది కామన్ ఫ్యాక్టర్గా ఉంది అని మనం ప్రూవ్ చేయగలిగినాం. అంటే both a b both are divisible by 5. See, this implies that a and b have 5 as a common factor. రెండిటికి కామన్ గా ఒక 5 అనేది ఒక ఫ్యాక్టర్ గా ఉంది అని ప్రూవ్ చేయగలిగినాము.
అండ్ దిస్ ఈజ్ ఏ కాంట్రాడిక్షన్. ఇది రాంగ్, అంటే ఇది ఆపోజిట్ అని అర్థం అనమాట. కాంట్రాడిక్షన్ అంటే ఆపోజిట్, విరుద్ధం. దేనికి? టు ది ఫ్యాక్ట్ దట్ ఏ అండ్ బి ఆర్ కోప్రైమ్స్. ఇక్కడ మనం కోప్రైమ్స్ అనుకున్నామే, కోప్రైమ్స్. ఇప్పుడు ఇది ఫ్యాక్ట్ అయినప్పుడు √5 రేషనల్ నెంబర్ అనేది ఫ్యాక్ట్ అయినప్పుడు ఏబిఆర్ కోప్రైమ్స్ అనేది ఫ్యాక్ట్ కావాలా. బట్ మనం ప్రూవ్ చేసిన దాని ప్రకారం ఏమైంది? ఇట్ ఈస్ ఏ కాంట్రాడిక్షన్ టు ది ఫ్యాక్ట్ దట్ ఏ అండ్ బి ఆర్ కోప్రైమ్స్. సో అవర్ అజంప్షన్ దట్ √5 ఈజ్ రేషనల్ ఈజ్ రాంగ్. మనం అనుకున్నటువంటి √5 ఈజ్ రేషనల్ అనేది రాంగ్ అని అర్థం అనమాట. హెన్స్ √5 కెనాట్ బి రేషనల్ నెంబర్. √5 అనేది రేషనల్ నెంబరు కానే కాదు. మరి రేషనల్ నెంబర్ కాదు అంటే ఏమి అర్థము? ఇట్ ఈజ్ ఏ ఇర్రేషనల్. దేర్ఫోర్ √5 ఈజ్ వాట్? ఇర్రేషనల్. ఈ విధంగా దీన్ని ప్రూవ్ చేయడం జరుగుతుంది. మరి సింపుల్గా దీంట్లో లాజిక్ చూడండి. ఫస్ట్ ఆపోజిట్ వేలో మనము అనుకుంటాం. రేషనల్ అని ప్రూవ్ చేయాలా, రేషనల్ అని రాసుకుంటాం. రేషనల్ అనుకున్నప్పుడు ఏమవుతుంది? మరి దానికి ఒక ఫార్మేట్ ఉంది. ఏది? రేషనల్ నెంబర్ అంటే దట్ వుడ్ బి ఏ ఇన్ A/B ఫార్మ్ అండ్ ఏబిఆర్ కోప్రైమ్స్ ఇక్కడ దాకా. మరి ఇప్పుడు మనం కోప్రైమ్స్ ఇక్కడ నుంచి చూడండి, రివర్స్లో కోప్రైమ్స్ కాదు అని ప్రూవ్ చేయాలి. ఇది కాన్సెప్ట్. కోప్రైమ్స్ కాదు అని ప్రూవ్ చేయాలంటే ఏబి రెండింటికి కూడా ఒకే ఫ్యాక్టర్, కామన్ ఫ్యాక్టర్ ఉంది అని మనము ప్రూవ్ చేయాలి. ఈ విధంగా చేసినట్టయితే ఈజీగా దీన్ని మనము సాల్వ్ చేయడం జరుగుతుంది. √5 కానీ, √2 కానీ, √3 కానీ ఏదైనా కూడా ఇదే మెథడ్నే ఫాలో అవుతాం. ఇక్కడ 5 బదులు 2 వస్తుంది √2 అన్నప్పుడు, √3 అన్నప్పుడు 5 బదులు 3 వస్తుంది. ఈ విధంగా దీన్ని మీరు ప్రాక్టీస్ చేసుకోగలిగితే ఈజీగా ఇందులో మనము ఫుల్ మార్క్స్ మనము గెయిన్ చేయవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్, ఇది జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. లెట్స్ బిగిన్ ద వీడియో హియర్. See the second sum of exercise 1.2. See, already ఈ టైప్ ఆఫ్ సమ్స్ చేసాం. √5 ఇర్రేషనల్ అని ప్రూవ్ చేసాం. ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ చూడండి, ఇందులో ప్రూవ్ దట్ 3 + 2 √5. 3 ఈజ్ రేషనల్ నెంబర్ అండ్ 2 √2 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. అంటే సమ్ ఆఫ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ కూడా ఇర్రేషనల్ అవుతుందని ప్రూవ్ చేయండి అంటున్నారు అనమాట. ఇందులో మనకు స్పెసిఫిక్గా √5 తెలుసు. మనకు √5 ఈజ్ వాట్? ఇట్ ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. దాన్ని మనం ఇక్కడ ఏం ప్రూవ్ చేసేపట్లే, దాన్ని √5 ఇర్రేషనల్ నెంబర్ గానే ట్రీట్ చేస్తాం. అయితే హోల్ కంప్లీట్ 3 + 2 √5 కంప్లీట్గా కూడా ఇర్రేషనల్ నెంబర్ అవుతుందని ఇక్కడ ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. లెట్స్ సీ, సేమ్ ప్రొసీజర్ని ఇక్కడ కూడా అప్లై చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఏం చేస్తాము? కాంట్రాడిక్షన్ మెథడ్ని యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఏమని అజ్యూమ్ చేస్తాము? 3 + 2 √5 ఈజ్ రేషనల్ అనుకుంటాం ఆపోజిట్ వేలో. See, let us assume on the contrary that 3 + 2 √5 is rational. మరి ఇది రేషనల్ నంబర్ అయినప్పుడు ఏమవుతుంది? We can find two integers, that is a and b, where b is not equal to 0. b 0 కాకుండా ఉండేటట్టుగా మనము టూ ఇంటీజర్స్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా? 3 + 2 √5 is equals to what? a/b. అంటే ఫ్రాక్షనల్ ఫామ్ లో ఎక్స్ప్రెస్ చేస్తాము అని అర్థం అన్నమాట. ఎందుకు? రేషనల్ నెంబర్ అంటే ఫ్రాక్షనల్ ఫామ్లో ఉండాలి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనకి ఎగ్జాక్ట్గా √5 ఇర్రేషనల్ అని తెలుసు కాబట్టి దాన్ని మాత్రమే LHS సైడ్ ఉంచేసి, అంటే దాన్ని సబ్జెక్ట్గా తీసుకొని రిమైనింగ్ పార్ట్ని అటువైపుకి షిఫ్ట్ చేద్దాం. ఫస్ట్ దీని నుంచి మనం ఏం రాయొచ్చు? 2 √5. ఫస్ట్ ఈ పార్ట్ను అటువైపు ట్రాన్స్పోజ్ చేద్దాం. +3 becomes what? -3. దట్ ఈస్ a/b -3. అండ్ నౌ సీ, ఇక్కడ 2 ఉంది కదా, 2ని కూడా అటువైపు షిఫ్ట్ చేద్దాం. 2 మల్టిప్లై చేస్తుంది, అటువైపుకి వెళ్తే డివిజన్ చేస్తుంది. దట్ ఈస్ √5 ఈజ్ ఈక్వల్ టు వాట్? సో డివిజన్ అన్నప్పుడు 1/2. 1/2 ఆఫ్ a/b -3. లెట్స్ సీ, ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్నటువంటి కంప్లీట్ ఈక్వేషన్ చూడండి. ఎక్కడే కానీ రూట్ లేదు కాబట్టి ఈ కంప్లీట్ ఈ సింప్లిఫికేషన్ అంతా కూడా మనకి ఏమవుతుందంటే ఇట్ మస్ట్ బి ఏ రేషనల్ నెంబర్ బికాజ్ ఏబిఆర్ వాట్? ఏబిఆర్ ఇంటీజర్స్. ఏబిఆర్ వాట్? దే ఆర్ ఇంటీజర్స్. సిన్స్ ఏబిఆర్ ఇంటీజర్స్, దిస్ వన్ ఈ కంప్లీట్ ఇదనమాట. దిస్ వన్ ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా రాసుకుందాం. దట్ ఈజ్ 1/2 ఆఫ్
a by b minus 3 will also be what? It is rational. మరి ఇది రేషనల్ అయినప్పుడు ఇది దీన్ని ఈక్వేట్ టు ఈ రెండు ఈక్వల్ అన్నాం కదా, మరి ఇది రేషనల్ అయినప్పుడు ఆటోమేటిక్గా √5 కూడా ఏం కావాలి? రేషనల్ కావాలా? See then and therefore √5 is రేషనల్ అని ఇక్కడ ప్రూవ్ అవుతోంది. బట్ మనకు తెలుసు, we already proved that √5 is irrational. This is contradiction. So this contradiction, the fact that √5 is irrational, √5 irrational అనే దానికి ఇక్కడ √5 రేషనల్ అని ఇక్కడ ప్రూవ్ చేసిన దానికి రెండు కూడా ఆపోజిట్. ఇది ట్రూ, ఇది ఫ్యాక్ట్. √5 irrational ఇస్ ఏ ఫ్యాక్ట్. బట్ మన ఈ డెరివేషన్ నుంచి మనకి ఏమొచ్చింది? √5 రేషనల్ అని వచ్చింది. అంటే ఇది రెండు కూడా ఈక్వల్ కాదు, అంటే మనం అజ్యూమ్ చేసిండేది రాంగు. హెన్స్ అవర్ అజంప్షన్ దట్ 3 + 2 √5 ఈజ్ రేషనల్ ఈజ్ వాట్? ఇట్ ఈస్ ఫాల్స్, ఇట్ ఈస్ రాంగ్. మరి ఇది రాంగ్ అన్నప్పుడు రేషనల్ కాదంటే అర్థం ఏమి? ఆటోమేటికలీ ఇట్ ఈస్ ఏ ఇర్రేషనల్. సో దేర్ఫోర్ 3 + 2 √5 ఈజ్ ఇర్రేషనల్. ఈ విధంగా దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ చెప్పుకోవచ్చు. మరి దీన్ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకుంటే ఇది కూడా మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్గా రావడం జరుగుతుంది షార్ట్ ఆన్సర్స్లో. మరి ఇలాంటివే మరికొన్నింటిని కూడా ఇక్కడ సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. లెట్స్ see here, prove that the following are irrational అని 3 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. 1/√2 and 7√5 and 6 + 2√5 అనుకుంటారు, రైట్. మరి ఇందులో ఉన్నటువంటి ఫస్ట్ వన్ 1/√2 ఇర్రేషనల్ అని మనం ఇక్కడ ప్రూవ్ చేసే ప్రయత్నం చేద్దాం. సేమ్ ఇక్కడ ప్రొసీజర్ సేమ్ అవుతుంది. ప్రతి సందర్భంలోనూ మనం కాంట్రరీ మెథడ్ని యూజ్ చేసి జస్ట్ ఆపోజిట్ వేలో అజ్యూమ్ చేయడం జరుగుతుంది. సి ఏమని అజ్యూమ్ చేసాం చూడండి. లెట్ us assume that సి 1/√2 ఈజ్ రేషనల్. ఆపోజిట్లో ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలా? రేషనల్ అనుకుంటాం. రేషనల్ అన్నప్పుడు ఏమవుతుంది? దేర్ఫోర్ వీ కెన్ ఫైండ్ 2 ఇంటీజర్స్ a and b. b మస్ట్ బి వాట్? నాట్ ఈక్వల్ టు 0. ఎందుకంటే b అంటే ఇక్కడ డినామినేటర్గా తీసుకోవాలా. సచ్ దట్ 1/√2 ఈజ్ ఈక్వల్స్ టు వాట్? a by b. Here b is not equal to 0. See ఇందాక చేసినట్టుగానే మనం ఒక సైడ్ రూట్ ఎగ్జాక్ట్గా రూట్ వాల్యూని అంతటి ఒకవైపు తీసుకుంటాం, రిమైనింగ్ వాల్యూ ఒకవైపు తీసుకుంటాం. చూడండి ఇక్కడ 1/√2 ఉంది కాబట్టి దీన్ని ట్రాన్స్పోజ్ చేసామనుకోండి, దాన్ని పల్టీలు కొట్టించామనుకోండి, అంటే న్యూమరేటర్ డినామినేటర్ న్యూమరేటర్ అయితే ఆటోమేటిక్గా అదర్ సైడ్ కూడా సేమ్ అదే ప్రాసెస్ను ఫాలో అప్ చేయాలి. సో 1/√2 మనం ఏం రాయొచ్చు? √2 అని రాసామనుకోండి, దిస్ విల్ బి వాట్? నౌ ఇట్ ఈస్ b by a. మనకు తెలుసు b అండ్ a ఆర్ వాట్? ఇంటీజర్స్ కాబట్టి ఈ రైట్ హ్యాండ్ సైడ్ గ్యారంటీగా ఇట్ ఈస్ ఏ రేషనల్ నెంబర్. మరి ఇది రేషనల్ అయినప్పుడు ఇది కూడా రేషనల్ కావాలి. మరి కానీ మనము √2 ఏమని నేర్చుకున్నాం? ఇట్ ఈస్ ఏ ఇర్రేషనల్ నెంబర్. హియర్ ఆల్సో వీఆర్ గెటింగ్ ఏ కంట్రాడిక్షన్. సో అవర్ అజంప్షన్ ఈస్ ఫాల్స్. దట్ మీన్స్ సో 1/√2 ఈజ్ నాట్ రేషనల్, ఇట్ ఈస్ ఇర్రేషనల్. అదే ఇక్కడ రాయడం జరుగుతుంది. చూడండి, సిన్స్ a and b ఆర్ ఇంటీజర్స్, b by a is also a రేషనల్. బట్ therefore √2 ఏం కావాలి? రేషనల్ కావాలా. బట్ ఇట్ కాంట్రాడిక్ట్స్ ద ఫ్యాక్ట్ దట్ √2 ఈజ్ irrational. Hence our assumption is what? It is false. So therefore 1/√2 ఈజ్ ఇర్రేషనల్. ఈ విధంగా దీన్ని మనము ప్రూవ్ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా ఇదే క్వశ్చన్కి సంబంధించి సెకండ్ వన్ చూద్దాం. చూడండి, 7√5. ప్రూవ్ దట్ 7 × √5 ఈజ్ irrational. See, same, let us assume that 7√5 is rational అనుకుంటాం. Therefore we can find 2 integers a and b where b is not equal to 0 such that 7√5 is equals to a by b. See, same రూట్ వాల్యూను షిఫ్ట్ చేసుకుంటాం, ఈ పార్ట్ మాత్రమే ఇటువైపు ప్లేస్ చేసుకుంటాం. దెన్ సి √5 is equals to 7 మల్టిప్లై చేస్తుంది, అటువైపుకి వెళ్తే డివిజన్ చేస్తుంది. దట్ ఈజ్ a by 7b. a by 7.
A, B are what? They are integers. So that's why A by 7B is also rational. So since A and B are integers, A by 7B is also rational. But therefore, మరి ఇది రేషనల్ అయితే ఇది కూడా రేషనల్ కావాలా. Therefore, root 5 is rational. Root 5 రేషనల్ అవుతుంది. కానీ root 5 రేషనలా? కాదు. బట్ ఏం ఫ్యాక్ట్ ఏముంది? root 5 is irrational, which contradicts the fact that root 5 is irrational. Hence, our assumption is false. So, therefore, what? 7 root 5 is irrational. ఈ విధంగా దీని యొక్క సొల్యూషన్ మనము చెప్పుకోవచ్చు. Now, let's see last one of this chapter. Right, 6 plus root 2. 6 plus root 2 irrational అని ప్రూవ్ చేయమంటున్నారు. Say, let us assume that 6 plus root 2. 6 plus root 2 is rational. First rational అనుకుంటాం. So therefore we can find two integers a and b where b is not equal to 0. ఎలా? Such that 6 plus root 2 is equals to a by b. a by b. సేమ్ మనం ఏం చేస్తాం మరి? ఇక్కడ అదర్ దెన్ రూట్ ఉన్నటువంటి వాల్యూని షిఫ్ట్ చేద్దాం. ఇక్కడ రూట్ ఉన్న వాల్యూని మాత్రమే తీసుకుంటే root 2 is equals to what? a by b minus 6. Of course దీని యొక్క LCM ఫైండ్ అవుట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఆటోమేటిక్గా సిన్స్ ఏబి ఆర్ ఇంటీజర్స్, ఈ ఈక్వేషన్ అంతా కూడా రైట్ హ్యాండ్ పార్ట్ ఉన్నటువంటి a by b minus 6 ఏమవుతుంది? ఇట్ ఈజ్ ఏ రేషనల్. ఇదేమవుతుంది? రేషనల్ అవుతుంది అనమాట. చూడండి, సిన్స్ a and b ఆర్ ఇంటీజర్స్, a by b minus 6 is also రేషనల్ నంబర్. therefore root 5 is also రేషనల్ కావాలా దీని ప్రకారంగా. బట్ విచ్ కాంట్రాడిక్ట్స్ ద ఫ్యాక్ట్. ఎగ్జాక్ట్ ఫ్యాక్ట్ ఏముంది? రూట్ ఈజ్ ఇర్రేషనల్, విచ్ కాంట్రాడిక్ట్స్, ఆపోజిట్ అని అర్థం అనమాట. ద ఫ్యాక్ట్ దట్ root 5 ఈజ్ irrational. Hence our assumption is false. Therefore 6 plus root 2. 6 plus root 2 is irrational అని మనము దీని యొక్క సొల్యూషన్ని చెప్పుకోవచ్చు. మరి ఈ విధంగా ఈ చాప్టర్ 1లో ఉన్నటువంటి ఆల్ సమ్స్ అండ్ ఆల్ కాన్సెప్ట్స్ మనము డీటెయిల్డ్గా డిస్కస్ చేసాం. మరి పిల్లలు మీకు బాగా అర్థమవుతుంది అని నేను భావిస్తున్నాను. మీకు ఇంకా ఏదైనా అనుమానం ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చేరజేయండి. వీలైనంత ఎక్కువ మంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగపడి మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్. గుడ్ బై.